ఏంటండి దేవుడి ఫోటోలు వదిలేసి మా ఆయన్ని పూజిస్తున్నా అనుకుంటున్నారా? మా ఆయనే నాకు దైవం అండి. ఇప్పుడు ఆడితే నువ్వే తీసుకోవాలి కదా, మాకేం తీస్తున్నావు? ఎందుకంటే ఆయన పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడరు. ఆ ఫోటోలో క్రిమినల్ లా ఉన్నాడు. సావిత్రి, నాకు ఆఫీస్ టైం అయింది, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏంటిది ప్రతిరోజు కొత్తగా? ఇలా నలిగిన చొక్కా వేసుకొని వెళ్తారా? ఇస్త్రీ చేసిన షర్ట్ వేసుకోవచ్చు కదా. ఈ స్త్రీలో స్త్రీ ఉంది, అది నాకు నచ్చదు. నీకు తెలుసు కదా పరాయి స్త్రీని కన్నెత్తి కూడా నేను చూడనని. ఏమండి మీకు రోజు రోజుకి స్టమక్ వస్తుంది. రోజు మార్నింగ్ లేసి ఏ షటిల్ వాలీబాల్ ఆడొచ్చు కదా. ఏ ఆటలో ఆడను. ఎందుకు? ఆడడంలో ఆడ అనే పదం ఉంది. లంచ్ బాక్స్ రెడీయా? రెడీ అండి. ఏంటి కర్రీ? బెండకాయ కూర. ఏంటండి బెండకాయ కూర వండినప్పుడల్లా ఇలానే మాట్లాడతారు? బెండకాయ కూర అంటే మీకు ఎందుకు ఇష్టం ఉండదు? బెండకాయ ఇంగ్లీష్ లో ఏమంటారు? లేడీ ఫింగర్. అందులో లేడీ ఉంది, అందుకే నాకు నచ్చదు. ఏంటి రష్మి, నా భర్త లాంటి భర్త నీకు దొరకాలంటే ఎన్నో ఎపిసోడ్ల పుణ్యం చేసుకుని ఉండాలి. ఏమండి ఈ పాపిస్ట్ కళ్ళు మీ మీద పడకుండా ఉంటే మీరు రండి కొంచెం. ఓం నా భర్త అయినమ్హ, నా భర్తకు సుధీర్ లక్షణాలు లేవైనమ్హ, నా భర్త డేరా బాబాయ్ గాదైనమ్హ. అరే బామ్మతి దేవుళ్ళ వచ్చారా? మీ అక్క టాచరేంట్రా? అరే 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 కుర్చీ కాదురా. ఏంట్రా ఈ ప్రేమ? బావా స్త్రీలో స్త్రీ ఉందని చెప్పి స్త్రీ లేని చొక్కా వేసుకున్న గొప్ప వ్యక్తివి బావా. సరే గాని ఎందుకు వచ్చావు? నాకు ఉద్యోగం ఏం లేదు బావా. ఎలాగైనా ఒక ఉద్యోగం ఉంటే చూడు బావా. ఒక ఉద్యోగం చేస్తావా? చేస్తాను బావా. కోడిగుడ్డు మీద ఎంటుకు లెక్కెడతావా? నాకు లెక్కలు రావు బావా. అరే నీకు ఉద్యోగం ఎందుకు బామ్మద్ది? నీ అక్క ఉంది, నేనున్నాను, ఈ ఇల్లే నీదిరా. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం బావా? సావిత్రి ఏమండి నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. సరేనండి. అక్క బావ టిఫిన్ బాక్స్ ఇక్కడ మర్చిపోయాడే. వెళ్ళి ఇచ్చేసి రాపో. ఏ బేబీ, లవ్ యూ బేబీ. నిజంగా నువ్వు వంటకు చాలా పిచ్చి. అరే నేను ఇంట్లో ఉన్నానని డిస్టర్బెన్స్ అని అబ్బ ఫోన్ లో మాట్లాడుకుంటున్నాను. ముద్దులే ఇక్కడ ముద్దులు పెడుతున్నాడు మరి అక్కడ. ఇదేంది బట్టలు మరుస్తుంది? అయ్యో ముద్దులు పెట్టట్లేదేంటి? ఏయ్ నువ్వు సెక్రటరీ కాదే, నా పిల్లం కన్నా ఎక్కువ. నువ్వు సెక్రటరీకి ముద్దులు పెడుతున్నావా? అవును. నువ్వు మా అక్కకి అన్యాయం చేస్తున్నావు బావా. సెక్రటరీకి న్యాయం చేస్తున్నారు బామ్మద్ది. బావా నీ భాగవతం ఇప్పుడు బయట పెడతాను బావా. సావిత్రి ఏమండి మీ తమ్ముడు చెప్తా అంట చూడు. అక్క బావా సెక్రటరీతో కులుకుతున్నాడే. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అనుమానించడానికి ఆయన రామ్ ప్రసాద్ కాదు, రాముడు. నికృష్టుడా, ఇంకోసారి ఆ మాట నోటి నేల తెగ్గొస్తాను. అమంగళం ప్రతిగతం అవగాక. సావిత్రి ఏమండి నేను ఆఫీస్ పని మీద ఆస్ట్రేలియా వెళ్తాను. బేసిక్ గా నేను అమెరికా వెళ్ళాలి, కానీ అక్కడ వద్దని చెప్పి ఆస్ట్రేలియా వెళ్తున్నాను. అమెరికా ఎందుకు వెళ్ళట్లేదండి? అమెరికాలో ఆమె ఉందని. నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తాను, నా బ్యాగ్ సర్దు. ఓకే అండి. ఎలాగైనా మా అక్క కాపురం నిలబెట్టాలి. పొయ్యి మీద పాలు పెట్టాలి, వెళ్ళి చూడే. సరే ఉండు. ఈ బ్యాగ్ మా బావ ఉన్న చోటుకి వెళ్తది, అంటే నేను కూడా మా బావతో వెళ్ళొచ్చు. అయ్యో నా మతి మండ, మా ఆయన లగేజ్ చదరమన్నాడు. సావిత్రి టైం అవుతుంది, లగేజ్ రెడీ అండి. సరే నాన్న వెళ్ళొస్తాను. బాయ్ అండి. ఓకే వెళ్ళక ఫోన్ చేస్తానులే. Hi Prasu, how are you doing baby? Prasad, you're so silly. నీ పేరు ప్రసాద్ కదా, ముద్దుగా ప్రసు అనుకున్నాను. ఓకే మన బ్యాంకుకి వెళ్ళక ఏం చేద్దాం? డార్లింగ్ నాకు మంచి వాచ్ కావాలి. అన్యాయం చేసి దీంతో కులుకుతున్నావా? ఇప్పుడు చెప్పాలి. ఏంటండి నన్ను అడిగిల్తావా? ఊరికెళ్ళానా? యూ స్టూపిడ్, ఇంత అందంగా ఉన్న నన్ను వదిలేసి శారీ కట్టుకున్నా.
ఇదంత అందంగా ఏం లేదే. నేను అందంగా లేనా? కత్తిలా ఉన్నారండి. యూ స్టూపిడ్, ఇక్కడ ఇంత అందంగా ఉన్నా నన్ను వదిలేసి దాన్ని పోతావా? ఇడికిలా కాదు, ఇంకొకటి చెయ్యాలా? రేయ్, మళ్ళీ ఏంటండి? ఏంట్రా ఇది? ఫోన్ నెంబర్ అనుకుంటండి. నీ ఫోన్ నెంబర్ నాకెందుకురా? ఇతని ఫోన్ నెంబర్ ఏంటి? 98480. యూ స్టూపిడ్, ఇది నీ నెంబరే కదా. ఫ్లైట్ రావడానికి టైం పట్టేలా ఉంది, మనం బై వాక్ లో వెళ్ళిపోదాం పద. సరే పద డార్లింగ్. హే బేబీ. డార్లింగ్ చాలా బాగుంది కదా. అవునా డార్లింగ్, ఇంక లేట్ ఎందుకు? ఫస్ట్ ముద్దు కదా, కొంచెం భయం వేస్తుంది. కూర్చొని పెట్టుకుందా. కళ్ళు మూసుకుందామా? ఉద్దేశం లేకపోతే చెప్పొచ్చు కదా, ఎందుకు కొడతావు? ఈ సో సిల్లీ, నేను ఎప్పుడు కొట్టాను? నువ్వు కొట్టలేదా? ఏం ప్రేమ. ఇప్పుడు పెట్టుకుందాం. ముద్దు పెట్టడం ఇష్టం లేకపోతే పక్కకు పెట్టొచ్చు కదా, అలా కొడతావేంటి? అసలు ఈ ముద్దు సీలే సుడికేసి ఎందుకు అడ్డంగా? సరే కానీ డార్లింగ్, మన 5 days బ్యాంకాక్ ప్లాన్ ఏమైంది? ఇంటి వెళ్తే మీ స్టూపిడ్ వైఫ్ ఉంటుంది, ఇక్కడైనా కనీసం ఎంజాయ్ చేద్దాం. అబ్బా, ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా. నెక్స్ట్ మంత్ నా బర్త్డే కదా, నాకు మంచి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. కళ్ళు మూసుకో, చేయి చాపు. ఏంటి? నా బర్త్డే గిఫ్ట్ ని అంత చీప్ గా ప్లాన్ చేస్తావా? బేబీ, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను, ఓకేనా? వీటితో ఇంకా వర్కౌట్ అయ్యట్లేదు, కానీ ఈ సూట్ కేసులో ఎంతో కొంత డబ్బు ఉండే ఉంటుంది, అది తీసుకుని నేను ఇక్కడ నుంచి జంప్ అయిపోతా. బాబా, ఈ సూట్ కేసులో ఏమో ఉంది. సూట్ కేసులో దెయ్యం, దెయ్యం, దెయ్యం. ఏమైంది? బాబా, ఈ సూట్ కేసులో దెయ్యం ఉంది, నేను వెళ్ళిపోతున్నాను. సారీ డార్లింగ్. ఇంత పెద్ద హోటల్ దెయ్యం ఉందా? ఏంటి ఇది నలిపింది? షిట్. ఈ చెయ్యి నా బామ్మది గడిది, అంటే నా బామ్మది కూడా బ్యాంకాక్ వచ్చాడు, వీడికి ఇస్తాడు. నాయసిన వాడు నీకు ఇలా కాదురా, ఇంకా పెద్ద పనిష్మెంట్ ఇస్తా. బెంకీ మంకీ ఆల్ స్కిట్స్. నీకు నాకు నోకియా, మీ ఇద్దరం మాఫియా. ఒకవేళ ఇండియా తీసుకెళ్ళినా కూడా ఇది అక్కడ అదే చేస్తాడు కదా, ఇన్ని ఏం చెయ్యాలి? ఏం కేసులు ఏదో పెద్ద మాఫియా అంట. సూట్ కేసులు మరి సరిపోద్దుగా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఈ 3 బ్యాగులు మీయేనా? ఇక్కడ ఒక బ్యాగ్ ఉంటే 3 బ్యాగ్లు అంటావండి? ఓ, ఈ బీమ్ బ్యాగ్ లోపల అవుతారా కొంచెం? సరే, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ముందుగా లెఫ్ట్ తీసుకో. రైట్ కి రా. సార్ ఆపండి సార్, చేయండి వెళ్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. అరే, టైం అయిపోతుంది, అర్జెంట్ గా బాంబ్ ఫిక్స్ చేసి ఈ హోటల్ మొత్తం స్మాష్ చేయాలి. పక్కా. ఓపెన్ చేయి. బ్యాగ్ లో బాంబు లేదురా, బాబు ఉన్నాడు రా. ఇందాడు వచ్చిన వీళ్ళ బావే, మరి అప్పుడు బ్యాగులు మారిపోయి ఉంటారా? బాంబు ఏ బ్యాగ్ లో ఉన్నా హోటల్ పేలిపోవడం ఖాయం, అందరూ చావడం ఖాయం. 100% గ్యారెంటీ. అంటే మా బావ దగ్గర బాంబు ఉందా? నేనంటే వెంటనే ఈ విషయం అందరికీ చెప్పాలా? ఒరే, ఈ నెలగా నాపరా, మన విషయం బయటపడ్డాయంటే కష్టం రా. వీడిని ఎలా ఆపుతానో చూడు. అర్జెంట్గా మా బావని కాపాడాలా? అరే బావా, నిన్ను కాపాడుతారా? నన్ను కాపాడుతారా? అరే, వీడిని ఎలా ఆపుతాను చూస్తావా? చచ్చిపోయావు నా చేతిలో, నువ్వు ఎలా ఆపుతానో చూడరా. అరే పంది, పంది ఇక్కడ రా, పంది. ఇప్పుడు రా రాజు. బాబు, పక్షిలి ఆడుకో, పక్షిలి ఆడుకో. దమ్ముంటే రారా. ఒరే, ఆడు చాలా వీక్ రా, నేను చాలా స్ట్రాంగ్ రా. నువ్వు ఎక్కడ వీకో నాకు తెలుసురా.
దమ్ముంటే అక్కడే ఉంటారా నీ సంగతి తెలుస్తా. మా బావని కాపాడాలా? ఒరే బావా! నువ్వు అమ్మో నీ దొరకనురా నేను ఆ సూట్ కేసులో బాంబు ఉందిరా. నువ్వు లేకపోతే నా పొజిషన్ ఏంట్రా? టీమ్ లోనా స్కిట్ లోనా? రెండిట్లోనిరా. బామ్మద్ది నీ మీద ఒట్రా. ఈ రోజు నుంచి ఏ అమ్మాయిని కన్నెత్తి చూడను. ఒట్టు ఒట్టు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. ఇంత అందంగా ఉంది. నా సెక్రటరీకి వస్తారా? కరెక్ట్. ఇకపై నేను నీ సెక్రటరీ. 24 గంటలు నీతోనే ఉంటా. ఇదే నా ప్రొఫెషన్. పద. చిట్ అయిపోయిందో పండుకోరా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.